జూమ్ కాల్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తూ మీ మెదడు ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటుంది. విసుగు లేకుండా అలా గడిపే క్షణాలను మీరు సంతోషంగా, సృజనాత్మకంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. విసుగు అనేది ఉపయోగం లేనిది కాదు. అది మీ మెదడును రీఛార్జ్ చేస్తుంది, కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది, ఆలోచింపజేస్తుంది. పాత తరాలు సాయంత్రం చల్లని గాల్లో విశ్రాంతి తీసుకునేవారు, లేదా రాత్రిపూట ఆకాశాన్ని చూస్తూ ప్రకృతితో గడిపేవారు. కానీ ఈరోజు మనం 24/7 స్క్రోల్ చేస్తాము లేదా పని చేస్తుంటాం. ఈ మానసిక శ్రమ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ కూడా దారితీస్తుంది. భారతదేశంలో సుమారు 15% పెద్దలకు మానసిక ఆరోగ్య సహాయం అవసరమని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి చిన్న చిన్న విరామాలు ప్రయత్నించండి. ఫోన్ లేకుండా 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మేఘాలను చూడండి, చిన్నగా వాకింగ్ చేయండి, లేదా లోతుగా శ్వాస తీసుకోండి. ఇలాంటి చిన్న ఆఫ్లైన్ క్షణాలు మీ మెదడుని రీసెట్ చేస్తాయి, దృష్టిని మెరుగుపరుస్తాయి, సృజనాత్మకతను పెంచుతాయి. విసుగును మీ మెదడు యొక్క సూపర్ పవర్గా భావించండి. రోజు ఈ చిన్న విరామాలను స్వీకరించండి. ఇది సోమరితనం కాదు, ఇది ఈ హైపర్ కనెక్టెడ్ ప్రపంచంలో మానసిక సంరక్షణ.